హాయ్ గాయ్స్, ఈరోజు అయితే ఉమెన్స్ డే. సో మేము ఎలా ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం అనేది ఈ బ్లాగ్లో మీరు చూడబోతున్నారు. అండ్ నేను అండ్ మా చెల్లి ఈ బ్లాగ్ తీస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే మేము ఏం చేయబోతున్నామంటే వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి. సో అవి వెళ్ళి మేము మిద్ది మీద ఆరైపోతున్నాం అనమాట. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరి పడేది. వామ్మో నాయన, ఏంద్ర ఎండ ఎంత ఉంది. భయంకర ఎండ ఫ్రెండ్స్. సన్ స్క్రీన్ వేసుకున్నా, బట్ మీకు నేను చూపించలేదు ఎందుకంటే లాస్ట్ వీడియోలో చూపించాను కాబట్టి. దట్స్ మై చెల్లి. ఏముంది? సో మా ఇంట్లో ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ సాంబార్ అండ్ తాలింపు. మీరు తిన్నారా ఫ్రెండ్స్? పాత్రలు చాలా ఉన్నాయన్నమాట. సో ఏం చేయాలి? కడగాలి. డన్. హాయ్. సో బట్టలు ఆరేసి ఎసెన్స్ వాష్ చేసేసి తినేసి ఇప్పుడు కూర్చున్నాను అనమాట రెడీ అవ్వడానికి. సో ఆల్రెడీ స్నానం చేసేసా, తల కూడా ఆల్మోస్ట్ ఆరిపోయింది. సో ఇప్పుడు మనం రెడీ అవుతున్నాం. ఎక్కడికి వెళ్ళట్లేదు, జస్ట్ మాకు కొత్త శారీకి బ్లౌజ్ కుట్టించింది కాబట్టి అవి వేసుకుని ఒక ట్రయల్ వెళ్దాం, అది ఒక బ్లాగ్లో చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. సో అగైన్ నేను మినిమల్ మేకప్ వేయబోతున్నాను అనమాట. అది వేసాక రెడీ అయ్యాక దాని మీద చూడబోతున్నాను. Me. ఈ సైడ్ ఐలైనర్ బాగా వచ్చినట్టుంది. ఈ సైడ్ కొంచెం నాకు ఎందుకు రైట్ బాగా వస్తుంది, లెఫ్ట్ ఎప్పుడు సరిగ్గా నేను కూడా అంతే అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మేకప్ డన్. ఇప్పుడు అండి నేను నా ఉమెన్స్ డే అవుట్ఫిట్ని వేసుకొస్తాను. పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. పాస్తా చేద్దాం ఫ్రెండ్స్. ఒక చెంబుడు వాటర్ పోసుకుంటున్నా అండ్ దాంట్లో పాస్తా వేసుకోవాలి. అండ్ దెన్ దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేయాలి. వేసి దీన్ని బాయిల్ చేయాలన్నమాట ఒక 15 minutes. పాస్తా ఉడికేసిందనమాట. సైమల్టేనియస్లీ మనం ఒక కడాయిలో ఆయిల్ ఆర్ బటర్ ఏదో ఒకటి వేసుకొని ఆనియన్, క్యాప్సికమ్, మీకు వేరే ఏదైనా వెజిటేబుల్స్ వేయాలన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు క్యాప్సికమ్, ఆనియన్ మాత్రం వేసుకున్నాను. అండ్ దెన్ దీంట్లో మనం కావాల్సినంత ఉప్పు
అండ్ దెన్ పెప్పర్ వేసుకోవాలన్నమాట. అండ్ దెన్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆల్రెడీ ఉన్న ఆరిగానో సీజనింగ్, ఇవన్నీ కొంచెం ఫ్లేవర్ కోసం అనమాట. సో మీకు ఇష్టం లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. స్మెల్ అదుర్స్, అసలు టేస్ట్ ఎట్లా ఉండబోతుందో స్మెల్ మాత్రం అదురుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో పాస్తాని వేసేయాలన్నమాట. దీంట్లో పాస్తా వేసేసి మనం కలుపుకోవాలి. అండ్ దెన్ మనం ఇప్పుడు చేసేది వైట్ సాస్ కదా, సో మనం ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి పెట్టుకొని వైట్ సాస్ చేద్దాం అనమాట. సాస్కి ఫస్ట్ బటర్ వేయాలి. సాస్ వేసాక కొంచెం కరిగాక మనం ఏం చేయాలంటే దీంట్లో మైదా పిండి వేయాలన్నమాట. ఒక 2 స్పూన్స్ వేసి దీన్ని కలుపుకోవాలి. తర్వాత మనం ఒక 2 కప్స్ పాలు పోసుకోవాలన్నమాట. ఇలా మనం కలుపుకోవాలన్నమాట. సో ఆ వైట్ సాస్ ప్రిపేర్ అయిన తర్వాత పాస్తాలో కలిపేయాలన్నమాట. నా వైట్ సాస్ పాస్తా ఇస్ రెడీ. ఇప్పుడు దీన్ని మా చెల్లి టేస్ట్ చేయబోతుంది అనమాట. టేస్ట్ చేశాక ఎట్లా ఉందో యాడ్ చేస్తా క్లిప్. బాగుందా? వావ్. ఇప్పుడు చూడు గూగుల్లో పోయి ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, అది కూడా March 8 అని గూగుల్లో చూడాలన్నమాట. ఇప్పుడు పోయి గూగుల్ ఏం చెప్తుందో ఇప్పుడు నాకు చెప్పు. వచ్చిందా? According to the Hindu, Vladimir Lenin declared March 8th as International Women's Day in 1922 to recognize the women's role in 1917 Russian Revolution and declared it as holiday. హాలిడేనా? ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. మనకు హాలిడే లేదే ఉమెన్స్ డేకి. టు రికగ్నైజ్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నామంట ఫ్రెండ్స్. Vladimir స్నాప్చాట్ ఓపెన్ చేసి ఉందా? సరే, ఇప్పుడు వాట్సాప్లో ఏ ఉంది కదా, దాంట్లోకి పోయి వై డూ వి సెలబ్రేట్ ఉమెన్స్ డే ఆన్ March 8 అని నొక్కు. ఏ అయిన అడుగు, అది ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. యా, అదే వచ్చింది ఆన్సర్. అమ్మో, చాలా పెద్ద వేరా వచ్చింది ఫ్రెండ్స్. స్పెక్స్ వేసుకోలేదు, ఏమాత్రం చదువుతాను చూద్దాం. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. ఇయర్స్ 1908లో 15,000 women marched through New York City demanding better pay, shorter hours and voting rights. This event sparked the women's right movement in the United States. And the US law, the date changed. In 1913, the date of IWD was changed to March 8th to పంపిస్తే ఇవంటరా మీరు చేసేవి. commemorate the women's march in ఏదో ఒక ప్లేస్లో రష్యాలో అంట. ది ఉమెన్ మార్చ్ టు డిమాండ్ బ్రెడ్ అండ్ పీస్, ప్రొటెస్టింగ్ ది కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ World War Iలో. ఓ మై గాడ్. ది పర్పస్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ టు రికగ్నైజ్ ఉమెన్స్ అచీవ్మెంట్, honor the progress made towards gender equality and women's empowerment, raise awareness, highlight the ongoing struggles and challenges faced by women worldwide, promote gender equality, encourage action to achieve equal rights, opportunities and
ట్రీట్మెంట్ ఫర్ ఉమెన్. అర్థమైందా ఫ్రెండ్స్? అంటే జెండర్ ఈక్వాలిటీ, మన కష్టం అంతా తెలియాలని మనల్ని ఒక్కొక్క రికగ్నైజ్ చేసి మనకన్నా ఒక డే ఇచ్చినారంట ఫ్రెండ్స్. అర్థమైందా? మనం ఇన్స్టాగ్రామ్ ఏఐని అడుగుదాం ఫ్రెండ్స్. వై డు వి సెలబ్రేట్ ఉమెన్స్ డే ఆన్ March 8th? లెట్స్ సీ ఇన్స్టాగ్రామ్ ఏం చెప్తుందో. అంటే అప్పట్లో చాలా కష్టపడినారంట. మెయిల్కి మాత్రం చాలా ప్రయారిటీస్ చేసి, వాళ్ళకి మాత్రం చాలా ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళు షైన్ అయ్యేలాగా. సో ఉమెన్స్కి అంత రైట్స్ ఇవ్వలేదని చెప్పి పోరాడి వాళ్ళు మనకన్నా ఒక డేని తీసుకొచ్చినారంట. గ్రేట్ కదా. ఓకే, దీంట్లో కూడా చాలా పెద్ద పేరా వచ్చింది ఫ్రెండ్స్. ఇది సేమా రష్యన్ రెవల్యూషన్ 1917లో జరిగింది. ఉమెన్ టెక్స్టైల్ వర్కర్స్ ఇన్ ఒక ప్లేస్లో స్ట్రైక్ చేసినారంట. స్ట్రైక్ చేసి 23rd ఇన్ ఏంటది క్యాలెండర్ టు ప్రొటెస్ట్ ఫుడ్ షార్టేజ్ అండ్ వార్. దిస్ స్ట్రైక్ హెల్ప్డ్ స్పార్క్ ది రష్యన్ రెవల్యూషన్. తర్వాత ఉమెన్స్ డే is celebrated in over 100 countries with the United Nations officially. Recognizing the day in 1975, the day is marked by rallies, marches, conferences and other events to promote women's empowerment, equality and rights. సో అంత కష్టం చేస్తే మనకన్నా ఒక డే ఇచ్చినారు ఫ్రెండ్స్. ఇప్పుడన్నా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఉమెన్ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్. పీస్. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం బాయ్ బాయ్.